ప్రకృతి తలుచుకుంటే ఏదైనా చేయగలదు. దానికి ఇదే నిదర్శనం. ఇందాక వరకు ఎగ్జాక్ట్లీ ఒక అరగంట ముందు వరకు ఎండ మామూలుగా ఎక్కలేదు, చాలా విపరీతంగా ఎక్కింది. కానీ ఒక్క పావు గంటలో అంతా వాతావరణం కూల్ అయిపోయి ఒక్కసారిగా ప్లేట్ మారింది, దానికి రివర్స్ అయింది. క్లైమేట్ అంతా చాలా కూల్ అయింది. ఎన్ని ఏసీలు పెడితే ఇంత కూల్ అవుతుందో చెప్పండి. అది దైవ నిర్ణయం కాకపోతే ఈ ప్రకృతి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అనడానికి ఇదే నిదర్శనం, ఎగ్జాంపుల్ అనమాట. అదేవిధంగా మీరు మన షాప్ని విజిట్ చేయండి తప్పనిసరిగా. మన షాప్ వద్ద కంచు, ఇత్తడి, రాగి, అల్యూమినియం ఐటమ్స్, ఇలాంటి ట్రెడిషనల్ ఐటమ్స్, మేడ్ ఇన్ ఇండియన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో లభిస్తాయి. తప్పనిసరిగా మన షాప్ని విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నేను భోజన సదుపాయం కూడా కల్పిస్తాను. ఖచ్చితంగా మన షాప్ని విజిట్ చేయండి. మా గ్రామమే కాకుండా మా చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది ప్రజలు మన షాప్కి వచ్చి ప్రత్యేకించి ఈ యొక్క ఇత్తడి ఐటమ్స్ కానీ, స్టీల్ ఐటమ్స్ కానీ, అల్యూమినియం ఐటమ్స్ కానీ ప్రత్యేకించి మన వద్ద తీసుకువెళ్తూ ఉంటారు. మీ ఇంట్లో జరిగే శుభకార్యాలు కూడా మీరు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా షాప్ వచ్చి శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్స్పేట మండలం, లక్ష్మీనర్స్పేట గ్రామం. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజన సదుపాయం కల్పిస్తా. చాలా మంది అనుకోవచ్చు ఇంత వర్షంలో ఎందుకు వీడియో తీస్తున్నామని చెప్పి. కాకపోతే నేనేం చేశానంటే ఫ్లైట్ మోడ్లో పెట్టా, సిగ్నల్స్ రాకుండా. తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పి. చూడండి, వెదర్ మాత్రం చాలా కూల్ అయిపోయింది. ఇంత కూల్ అయిందంటే ఇందాక వరకు ఏట్రా బాబు అనుకున్నాం, కాకపోతే ప్రశాంతంగా ఉంది. అందుకే అంటున్నా, ప్రకృతి తలుచుకుంటే అసాధ్యం అంటూ ఏమీ ఉండదు. దేవుడు సృష్టికి, భగవంతుడి నిర్ణయానికి ఎవడమే ఏం చేయలేదు.